హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భానురామ్లాగ్స్. ఎలా ఉన్నారండి? ఈ రోజు అయితే నా స్టైల్లో మిరపకాయలు టమాటా పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట. ఇంక ఈ వీడియోలో సింపుల్గా అయితే 3 మినిట్స్లో అయితే పెట్టేస్తున్నాను. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి. పచ్చడి కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకా మనం 2 కేజీలు టమాటాలు చేస్తాయి. కొన్ని అయితే పాడైపోయినాయి తీసి పొండిని అన్నీ మామూలుగా ఉన్నాయన్నీ బాగున్నాయి శుభ్రంగా పక్కకు పెట్టేసి సో ఇంకా సపరేట్ చేసి మనకి పచ్చడి కావాల్సిన ఒక 4-5 టమాటాలు పండిపోయినాయి తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఆల్రెడీ గిన్నెలో ఉన్నాయండి. చక్కగా పచ్చడికి అయితే సపరేట్గా అయితే చేసుకున్నాను. ఇక్కడైతే రైస్ పెట్టేశాను. సో ఇదండి ఇంక ఈరోజు వీడియో. ఇంకా పచ్చడి అయితే చేయబోతున్నాను. సో 2-3 మినిట్స్లో అయితే చేస్తున్నాను అనమాట. తప్పకుండా వీడియో చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా నూనె పోసేసి ఎండుమిరపకాయలు వేసేసి చక్కగా అయితే దోరగా అయితే ఫ్రై చేసుకొని ఇంకా టమాటాలు అయితే ఈ మధ్యలో అయితే కట్ చేసుకుంటాను. ఇవి ఏగే లోపు అయితే ఇంకా ఏగిపోయినాకైతే గిన్నెలో తీసుకుంటాను. ఇదిగోండి కడిగేసి ఇంకా ఇక్కడ పెట్టుకున్నాను. కొంచెం ఫాస్ట్గా అయితే కటింగ్ అయితే చేసుకుంటాను. ఎండుమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోయినాకైతే ఇంకా గిన్నెలో తీసుకున్నాను కదా. ఇంకా కట్ చేసుకున్న టమాటా ముక్కలు అయితే ఇంకా అదే ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఇదైతే పండిపోయినాయి కదా, తొందరగానే ఫ్రై అయిపోతాయి. సింపుల్గా అయితే ఇంకా మీకు బోరు కొట్టకుండా ఉంటుంది అనేసి సోదు లేకుండా సుత్తు లేకుండా చక్కగా అయితే సో నార్మల్గా అయితే చూపించేస్తున్నాను. అందులో ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పెద్దది. ఎందుకంటే ఇంకా ఎండుమిర్చి ఇంకొంచెం మంటగా కొంచెం తగ్గిద్దేమని అనేసి ఇంకొక పచ్చిమిర్చి అయితే పెద్దది కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా టమాటాలు చక్కగా ఫ్రై అయిపోయాయి. రోల్ అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా తీసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా రోట్లో చేస్తున్నాను. పచ్చడి అయితే ఎదురుపద్దండి. మీరు నచ్చితే మీకు కూడా ఒకసారి ట్రై చేసేయండి. రోట్లు కడిగేసినాకైతే ఎండుమిరకాయలు అయితే వేసేసుకుని అందులో 4 అయితే వెల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం కల్లుప్పు అయితే వేసేసుకుని చక్క కచ్చపిచ్చకైతే నూరేసుకోవాలి. పచ్చడి ఇంకా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా శుభ్రంగా రుబ్బేసేసి ఇంకా స్పూన్తో సైడ్ అంతా ఉన్నది ఇంకా లోపలికి తీసేసి ఇంకా స్పూన్తో అయితే ఇంకా మనకు కావాల్సిన గిన్నెలు అయితే తీసుకోవచ్చు అనమాట. సో పచ్చడి అయితే ఇంకా సింపుల్గా అయితే ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులో ఎండుమిరపకాయలు వేసాం కదా, వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి నచ్చితే తప్పకుండా ట్రై చేసేయండి. సో సింపుల్గా చిన్న వ్లాగ్ అండి ఇది. ఈరోజు వంట అయితే పచ్చడి అయితే చేశాను. సో నెయ్యి వేసుకుని తింటే ఇంకా అదిరిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.